యోబు రాసిన గ్రంథము 3:25. యోబు గ్రంథము 3:25. వచ్చుచున్నది. నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఏం సంభవిస్తుందట? ఇంకా చెప్పగలి గట్టిగా, శ్రమయే సంభవించుచున్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటున్నాడు ఏమనంటే, ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డానో అదే నా మీదకి వచ్చి ఉన్నది, నా మీదకి వచ్చి నన్ను సంభవించి ఉన్నది, నాకు భయము పుట్టించినదే నా మీదకి వచ్చి ఉన్నదని దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, కరెక్ట్గా మాట్లాడాడు కదా యోబు, కరెక్ట్గా చెప్పాడు కదా యోబు. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే దేవుడి మాటలు మీకు స్పష్టంగా, తేటగా, సూటిగా అర్థమవుతాయి. కరెక్ట్గా చెప్పాడు కదా, నేను దేన్ని చూసి బహుగా భయపడుతున్నానో అదే నా మీదకు వస్తుంది. అవును, మనం చూసిన ప్రతిదీ కూడా, ప్రతి దాన్ని చూసి మనం భయపడతాం. చూసావా? ఆ భయం అనేది ఎవరు ఆయుధం అంటే సాతానుగడ ఆయుధం. సాతానుగడ ఆయుధము బలంగా మనలో పనిచేసినంత కాలము మన జీవితము పైకి లేపబడదు, కిందనే ఉంటుంది. ఈ భయం అనే ఆయుధము మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి భూతం. ఈ భయం అనే ఆయుధము మనిషిని పట్టి పీడించడమే కాదు, మనిషిని అంధకారంలోకి నెట్టేస్తుంది. భయం, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. భయం భయం బిక్కు బిక్కుమంటూ ఏడవలసిన పరిస్థితి. అయ్యో, నాకు పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? నా బ్రతుకేంటి? నేను చస్తే బాగుండు, నా జీవితం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? దేవుడు ఎందుకు నన్ను నిలబెట్టాడు? కరోనాలో చచ్చిపోయినా బాగుండు, ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ జీవితము? ఎందుకు మనశ్శాంతి లేని బ్రతుకు అని నీకు నువ్వే అనుకోవడం బట్టి ఈ భయము నీలో ఏర్పడింది. విశ్వాస జీవితాన్ని కోల్పోయినటువంటి నీవు, విశ్వాస జీవితాన్ని కోల్పోయినటువంటి మనము ఈ భయమైన ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నావు కాబట్టి నీకు అపాయం, నీకు శ్రమ. ఆ కిందని చెప్తా ఉంది 26వ వచనంలో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం ఉన్నవాడికి నెమ్మది ఉండదండి. భయపడే వాళ్ళకి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, విశ్రాంతి ఉండదు. పడుకుందామంటే నిద్ర రాదు. వస్తుందా? ఇప్పుడు 10 కోట్ల రూపాయలు లేదంటే 1,00,000 రూపాయలు బీరువాలు ఉన్నాయనుకోండి. 1,00,000 రూపాయలు బీరువాలో ఉంటే వాడికి మనసు ఎటు ఉంటుంది చెప్పండి? ఆ 1,00,000 రూపాయలు కాసే ఉంటుంది. 10 తులాల బంగారం బీరువాలో ఉందనుకోండి, వాడి మనసు ఎటువైపు ఉంటుంది? అది అది బీరువాలో పెట్టి వచ్చినా సరే, మందిరానికి వచ్చినా సరే మనసు ఎటు ఉంటుంది చెప్పండి? అక్కడే ఉంటుంది. ఎందుకో తెలుసా? పోద్దేమో అని భయం, పోద్దేమో అని భయం. డబ్బులున్నాయి, పోతాయేమని భయం. బంగారం ఉంది, పోద్దేమని భయం. ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు కూడా ఇది వెంబడిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వారు కూడా ఇది సంభవిస్తూ ఉంది. కల్ముడి జాగ్రత్త వినండి. మొక్కలు నువ్వు మొక్కలు వినండి జాగ్రత్త. కోట్లాది రూపాయలు ఉన్నాడు కూడా ఏం సంభవిస్తుంది చేసా? భయము. నా బ్రతుకింతే, నా పరిస్థితి ఇంతే, నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, శ్రమలోనే ఉండిపోతా, కష్టంలోనే ఉండిపోతా, నా జీవితానికి ఆదర్శం ఏంటి? ఎందుకు నేను దేవుడిని నమ్ముకున్నాను? అందరిలా తిరగొచ్చు కదా, అందరిలాగా ఉండొచ్చు కదా, అందరిలా జీవించవచ్చు కదా, అందరిలా బ్రతకొచ్చు కదా. నేనే దేవుడికి మనసుని, హృదయాన్ని కట్టుకొని చక్కగా నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి జీవించిన నాకేంటి కష్టం నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకుని నీకు సంభవిస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వేదైతే అనుకుంటున్నావో అదే నీకు సంభవిస్తుంది.
నా దగ్గరికి ఏమీ రాదు, దేవుని కృప నాతో ఉంది. స్తోత్రం చెప్పండి. నాతో దేవుని కృప ఉంది. నేను భయపడను, నేను దిగులు పడను, నేను వేదన చెందను. చిన్న కష్టం వచ్చేసరికి, చిన్న బాధ వచ్చేసరికి, ఇష్టమైన మనిషి కాస్త దూరం అయ్యేసరికి, ఇష్టమైన వ్యక్తి కాస్త పక్కకి వెళ్ళేసరికి మనసు ఏమైపోద్ది అంటే గాయపరచబడుతుంది. హృదయం గాయంతో నింపబడుతుంది. హృదయం అంతా పచ్చి పుండుగా మారిపోద్ది. మనసు అంతా పచ్చి పుండుగా మారిపోద్ది. ఏంది ఆ బాధ అంటే ఆ వ్యక్తిని చాలా ఇష్టపడి దేవుని వాక్యం చెప్తుంది ఇలాగ ఏంటంటే, నాకన్నను అధికముగా దేనినైనను ఎవరినైనాను ప్రేమించిన ఎడల ఏమవుతుందట, దాని నుండి నేను దూరం చేస్తాను. ఈరోజు వాక్యాన్ని వెంబడించు, మనుషులు కాదు నువ్వు వెంబడించవలసింది. వాక్యాన్ని హృదయంలో చేర్చుకో, మనుషులు కాదు నువ్వు చూడవలసింది. దేవుని వాక్యము సత్యమో, దేవుని వాక్యము నిజమో, దేవుని వాక్యము అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. నీ హృదయ వాంఛలు ఎరిగినటువంటి వాక్యం అది. నీ హృదయంలో తలంపులు ఎరిగినటువంటి వాక్యము. నీ మనసులో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగి నీతో మాట్లాడేది వాక్యము. అలాంటి వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోక ఏదేదో చెత్త చెదారం హృదయంలో పెట్టుకోవడం బట్టి నీకు అది సంభవించింది. అందుకే నీకు మనశ్శాంతి లేదు, అందుకే నీకు నెమ్మది లేదు, అందుకే నీకు సుఖం లేదు, అందుకే నీకు నిద్ర పట్టడం లేదు, అందుకే నువ్వు నడిచెళ్ళే మార్గం కూడా నీకు దరిద్రంగా కనబడుతూ ఉంది. దేంట్లో నీ సుఖం కనబడట్లేదు, మనశ్శాంతి లేదు. అప్పుడు అంటారు, చాతే బాగుండగా, చచ్చిపోతే బాగుండగా. ఏం సాధిస్తావు చచ్చిపోయి? ఏంది ఆ జీవితం అనుకుని? నీకంట యోబు కంట నువ్వు గొప్పదానివా? యోబు కంట నువ్వేమన్నా యోబు కన్నా శ్రమలు నేనే ఎక్కువ భరిస్తున్నాను అనుకుంటున్నావా? యోబు కంట నేనే కష్టాలు ఎక్కువ భరిస్తున్నాను అనుకుంటున్నావా? యోబు కంట నేనే ఎక్కువగా ఆ బంధకం నుంచి బయటపడలేకపోతున్నాను అనుకుంటున్నావా? యోబు కూడా అంటాడు, అయ్యా నన్ను చంపేయా, నేను బ్రతకూడదు, నాలాంటి నీచుడు బ్రతకూడదు భూమి మీద, నాలాంటి నీచుడు బ్రతకూడదు భూమి మీద, ఉండకూడదు భూమి మీద, నన్ను చంపేయి, నన్ను తీసుకుపో అంటే దేవుడు అంటాడు, నీవే ఈ సమాజానికి కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. నీవే ఈ సమాజానికి అవసరము. ఎందుకో తెలుసా? అన్నీ కోల్పోయినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమీ లేనప్పుడు ఎవరు నీతో? చెప్పండి, ఏమీ లేనప్పుడు ఎవరు నీతో? భార్య అన్నీ ఉన్నప్పుడు ఉన్నదే, భర్తను వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? ఆస్తి కోల్పోయారు, తనకున్న మొత్తం సమస్తం ఆస్తి కూడా పోయింది, తన పిల్లలు చనిపోయారు. లాస్ట్ తనకు జబ్బు వచ్చేసరికి అంటా ఉంది ఆ భార్య, ఏమనంటుందంటే, ఆ దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు నీకు ఆ జీవితము, ఎందుకు నీకు ఆ బ్రతుకు అంటా ఉంది. అన్నా సరే ఆయన అంటున్నాడు, మూర్ఖురారులా మాట్లాడినట్లు మాట్లాడుతున్నా కదా అంటే నీకంటే మూర్ఖుడే బెస్ట్ అని అర్థం అనమాట. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం. మనం కొన్నిసార్లు మూర్ఖంగా మాట్లాడుతాం దేవుని మీద. ఎందుకు నాకు ఈ జీవితం అంటే నువ్వు మూర్ఖంగా చూస్తున్నావా దేవుణ్ణి? నీ మాటల ద్వారా మూర్ఖునిగా అనుకుంటున్నావా దేవుణ్ణి? నీ చస్తే బాగున్నావు, దేవుడి తెలీదా నీకెందుకు సాగవలేదో? ఎందుకు నేను సృష్టించాడు దేవుడి తెలీదా? మాటల ద్వారా పదే 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 ఆయన గాయపరుస్తున్నావు కదా, ఎందుకు నీ లైఫ్ వేస్ట్, వృధా అనుకున్నప్పుడల్లా నీకు తెలీదు నీకంటే ఎక్కువ ఆయన బాధను అనుభవిస్తున్నాడు. తెలుసా నీకు? అరే నాకు ఈ లైఫ్ ఎందుకు? ఎగ్జామ్లో పాస్ అయితే తలకాయ తగ్గొట్టేసుకోవడం, ఎగ్జామ్లో పాస్ అయ్యేసరికి ఆ బస్సు మీద తలపెట్టేసుకోవడం, ఎగ్జామ్లో పాస్ అయ్యేసరికి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి రైలు కింద తలపెట్టేసేయడం. ఇవన్నీ ఏంటి? దేవునికి తల దించుకునే పని చేస్తూ ఉన్నారు చాలా. భయం, ఏమైపోద్దో, ఎలాగైపోద్దో, ఏం జరిగిపోద్దో, ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు వేదన చెందుతావు? ఎందుకు కన్నీరు గారుస్తావు? ఏంటి నా బ్రతుకన్నా ఎందుకు అనుకుంటావు?
మూర్ఖంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు తెలీదు దేవుని శక్తి ఏంటనేది, నీకు తెలీదు దేవుని కృప ఎంత ఉందనేది, నీకు తెలీదు దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత ఉందనేది. నీపై, నీ కుటుంబంపై, నీ బిడ్డలపై దేవుని యొక్క కృప ఎంత విస్తారంగా పనిచేస్తుందో నీకు తెలీదు. నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు. యోబు భార్యలా మాట్లాడుతున్నావు కదా. ఆయన అంటాడు, అయ్యో ఇంత నిలబెట్టుకొచ్చిన నాకే ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు, ఇంత నిలబెట్టుకొచ్చిన నన్నే ఇంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నదా వ్యక్తి అని ఎంత బాధపడతాడో తెలుసా నేను చూసి. మూర్ఖురాలకు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాధ పెడుతున్నాం. నీ కోల్పోయినప్పుడు కాదు, అన్ని కోల్పోయినప్పుడే విశ్వాసంతో ఉండాలి. విశ్వాస జీవితంలో స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా యేసయ్య ఇప్పుడే తెలిసింది, కడవరకు నీ ఉంటావని. అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా యేసయ్య ఇప్పుడే తెలిసింది, కడవరకు నీ ఉంటావని. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురేపలలో నన్ను దాచినావయ్యా. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురేపలలో నన్ను దాచినావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని కన్నాడు, పెంచాడు, పెద్దోళ్ళు చేశాడు, గొప్పోళ్ళు చేశాడు. మీ తండ్రిని ఎందుకురా కన్నావు అని అడుగు, ఎంత బాధపడతాడు. ఎందుకురా పెంచావు అని అడుగు, ఎంత యాదన చెందుతాడు. కన్న తల్లిదండ్రులని బిడ్డలు చాలామంది అంటున్నారు, ఏ కన్నావుగా, బాధ్యత తెలీదా, భారం తెలీదంటే ఆ తల్లి ఎంత కుమిలిపోతుంది, ఆ తండ్రి ఎంత కుమిలిపోతాడు, ఆ తల్లి ఎంత ఏడుస్తుంది, ఎంత కుమిలిపోతుంది బిడ్డలని మాటలకి. మొన్న చనిపోయాడు అన్నాను కదా, ఆ వ్యక్తి వాళ్ళ అమ్మనిది, రే నువ్వు సస్తే బాగుండ్రా, నువ్వు సస్తే బాగుండ్రా, ఎందుకురా మాకెంత దుఃఖం తెచ్చిపెడుతున్నావు, ఎందుకురా మాకెంత వేదన తెచ్చిపెడుతున్నావు, ఎందుకురా మాకెంత తలనొప్పి తెచ్చిపెడుతున్నావు, నువ్వు సస్తే బాగుండ్రా, 2 రోజులు ఏడ్చి 3వ రోజు మర్చిపోదాం అని ఆ తల్లి అనేది చనిపోయాడు. పాపం. బాధ అనిపించింది. ఎందుకో తెలుసా, ఏజ్ చిన్నది, మనిషి చూస్తే భూమి మీద లేడు. ఒక తల్లే అంత కుమిలిపోతున్నప్పుడు ఒక బిడ్డను బట్టి, నువ్వు అంటున్న ప్రతి మాటను బట్టి దేవుడు ఎంత కుమిలిపోతుండో నీకు అర్థం కావట్లేదు బిడ్డ. నువ్వు అంటున్న ప్రతి చిన్న చిన్న విషయాన్ని బట్టి దేవుడు ఎంత కుమిలిపోతున్నాడో నీకు తెలీదు. ఎవడయ్యా నేను కనమన్నాడు, ఎవడయ్యా నేను పెంచమన్నాడు, ఆ కరోనాలో చంపిస్తే బాగుండు కదయ్యా, ఎందుకు మమ్మల్ని ఎక్కడ వారు తెచ్చా? ఇశ్రాయేల్ ప్రజలు అనలేదా అమ్మా, అనలేదా ఇశ్రాయేల్ ప్రజలు? ఆ ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు మా లైఫ్ బాగుంది, ఆ ఫరో దగ్గర ఉన్నప్పుడు మా జీవితాలు బాగున్నాయి. అక్కడ ఎక్కడో ఉన్న మా బానిసత్వమైన బ్రతుకెళ్ళి మంచిగా తయారు చేస్తామని మమ్మల్ని ఎక్కడ ఎడారిలో నడిపించో. ఇక్కడ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, మా పరిస్థితి ఏంటి అని మోసే మీద తిరగబడ్డా. అలా ఈరోజు మనం కూడా అనుకుంటున్నాం ఏమనంటే, దేవుడు సమస్తాన్ని ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చారు, వాళ్ళు అనుభవించారు, మనకి ఇచ్చాడు, మనం అనుభవించడం చేత కాలేదంతే. ఆయన ఇచ్చి అని బలమైన ఆయుధం నువ్వు ధరించుకోలేకపోతున్నావు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఒక మనిషి యుద్ధానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి సర్వాంగ కవచాన్ని వేసుకుంటారు, వారు కవచాలు ధరించుకుంటారు. మీకు తెలుసలేదు? స్తోత్రం చెప్పు. పిల్లడు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ ఎలా పట్టుకెళ్తాడో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా కవచాలు కొన్ని ఉంటాయి, ధరించుకొని వెళ్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు సడన్గా పొడి చేసినా వాళ్ళకి తగలవు, అలాంటి కవచాలు ధరించుకుంటారు.
కవచాలు ధరించుకొని యుద్ధానికి వెళ్తారు. అలాగే మనము విశ్వాసం అనేటువంటి కవచాన్ని ధరించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చేసరికి, బాధ వచ్చేసరికి కృంగిపోయి, నాకెందుకు చేసా, నాకెందుకు కన్నం, నన్ను ఎందుకయ్యా పెంచో, నన్ను ఎందుకయ్యా పెద్ద చేసో, నన్ను ఎందుకయ్యా గొప్ప చేసో, ఆ రోజే చంపిస్తే బాగుండు కదా అన్న ప్రతిసారి కూడా నీకంట డబల్ 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 ఆయన కుమ్మిడిపోతాడు. ఏమనుకుంటున్నావో, నువ్వు చస్తానన్న ప్రతిరోజు కూడా ఆయన నీకంటే ఎక్కువ బాధపడతాడు. నీకు తెలియదు బిడ్డా, నీకు తెలీదు. అరే నాన్న, అరే చిన్నోడా, నిన్నెందుకు కన్నాను, నువ్వు మంచిదానివని కదరా నిన్ను నిలబెడదామని నేను ఆలోచించిన, నువ్వు గొప్పడు అవుతాడని కదరా నిన్ను ఆ సమాజంలో, ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టాలని కదరా నా ఆశ. అరే నేను చెప్పినట్టు నువ్వు వింటావనే కదరా నిన్ను అక్కడ పెట్టినా, ఈరోజు చస్తానంత వింటరా అని తండ్రి కుమిలిపోతూ ఉన్నాడు. జాగ్రత్త, కుమిలిపోతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలు జ్ఞానము తెలియక నశించిపోతున్నారు. అంత బాధపడతాడంటే ఆయన, మీకు తెలియదు. ఆ బాధ, పేను అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నీ అంతలు నీ విశ్వాసాన్ని దిగజార్చేసుకొని, నీ అంతలు నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకొని, నీ అంతలు నీవు లేనిపోనిటువంటి ఆలోచనలు పెట్టేసుకొని దేవుణ్ణి అంటావేంటి, నాకు అర్థం కాదు. దేవుడి మీద నిందేస్తావేంటి, నాకు అర్థం కాదు. నీకు మనశ్శాంతి లేనంత మాత్రాన దేవుని నిందించేస్తావా? నీకు నిద్ర లేనంత మాత్రాన దేవుని నిందించేస్తావా? నీకు సుఖం లేనంత మాత్రాన దేవుని నిందించేస్తావా? నీకు మంచిగా తిండి ఎక్కకపోతే దేవుని నిందించేస్తావా? నీలో బలమైన ఆయుధాలు దేవుడికి విరోధమైన ఆయుధాలన్నీ లోపల పెట్టుకొని అవన్నీ బయటికి తీసుకోకుండా దేవుని నిందించేస్తావా? యేసయ్య అంటే ఏదో మన ఎదుటి నిలబడేటువంటి చుట్టం కాదమ్మా, అది చాలా గొప్పోడు. స్తోత్రం చెప్పండి. చాలా గొప్పోడు, చాలా గొప్పోడు. ప్రతి మనిషికి ఆలోచన వస్తుంది, కాదనట్లేదు కానీ ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతే లైఫ్ కాదు. ప్రతి చిన్నదానికి అప్సెట్ అయితే ఇది లైఫ్ కాదు. ప్రతి చిన్నదానికి నా జీవితం ఇంతే అనుకుంటే ఇది లైఫ్ కాదు. నీ లైఫ్, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు ఆల్రెడీ ఆయన సిద్ధపరిచి ఉంచాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్ని ఆల్రెడీ సపరేట్ చేసి ఉంచాడు, నీకు తెలియదు. నీ బిడ్డల లైఫ్ ఎలాగుంటుందో అనుభవించి చూడాలని చెప్పి ముందున్న జీవితం కొరకు ఆయన వేగిరి పడుతూ ఉంటే నువ్వు వెనకున్న వాటిని మరిచి ముందుకు పరిగెత్తలేకపోతున్నావు. నీ ముందు లైఫ్ ఆయన సెటిల్ చేసి పెట్టాడు. స్తోత్రం చెప్పు. నీ ముందున్న జీవితాన్ని ఆయన సెటిల్ చేసి ఆల్రెడీ పెట్టాడు, ఒక మంచి జీవితాన్ని నీకు ఇవ్వాలని. కానీ నువ్వు వెనకున్న వాటిని మరవకుండా వాటిని వెంబడే పరిగెడుతున్నావు చూడు, ముందుకు వెళ్లకుండా. అందుకు ఆయన బాధపడుతున్నాడు. లైఫ్ అంటే ఇది నాన్న, లైఫ్ అంటే ఇది, ఇలా ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకోవాలని ఈ శ్రమలు. అంతే. లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకోవాలని ఈ శ్రమలు. అంతే. 10 దెబ్బలు తినకుండా చపాతి అవ్వదు. 10 సేనా దెబ్బలు తినకుండా శిల్పం కాదు. గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. ఒక శిల్పం తయారని కొన్ని 100 దెబ్బలు తింటుందంట రాయి. అవునా కాదు? చపాతీ కూడా నేలకేసి బండకేసి కొడతానే ఉంటాడు. బట్టల్లో మురికి పోవాలంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? బండకేసి కొడతానే ఉంటాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్న వాక్యం, ఆత్మీయమైన మార్గాలు దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేనికోసము ఆశపడి లోకానికి రాలేదు. ఇది ఎంత కాలము అనుకుంటున్నావో. మనిషి ఆయుష్ ఎటువంటిదంటే, మొన్న బాగానే ఉన్నాడు, మరి 5 రోజుల క్రితం బాగానే ఉన్నాడు, 3 రోజుల క్రితం మనిషి లేదు. ఇలాగే ఉండిపోతా అనుకుంటున్నావా? ఇది కాదు శాశ్వతం. పరమందున్న రాజ్యం మనకు శాశ్వతం. స్తోత్రం చెప్పు. ఈ లోకము సుఖభోగాలు వేస్ట్, వృధా. ఈ లోకంలో అందచందాలు వేస్ట్, వృధా.
ఈ లోకంలో డబ్బు, ధనము, నాణ్యాలు అంతా వృధా. ఎవరు బెస్ట్ అంటే యేసు ప్రభు వారి మనకు తోడై ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకము అందం చూసి మురిచిపోకు, ఈ లోకం బంగారం చూసి మురిచిపోకు, ఈ లోకంలో ఉన్న డబ్బును చూసి మురిచిపోకు. డబ్బు లేకపోతే అవ్వదండి. ఎవడు చెప్పాడండి నీకు? ఎవడు చెప్పాడు నీకు డబ్బు లేకపోతే అవ్వదు? డబ్బు వల్ల నీకు జబ్బు సంభవిస్తుందనే సంగతి మర్చిపోకు. డబ్బు 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 నో 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 నో. అందుకే భూ సంబంధమైన వెతుకుతున్నాం కాబట్టే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. పరసంబంధమైన ఆశీర్వాదం, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు ఆయన. ఆ తర్వాత మీకు ఏం కావాలో నన్ను అడగండి. మత్తయి 7:7 ప్రకారం ఏం కావాలో అడగండి. ఆశీర్వాదం కావాలా, దీవెన కావాలా, ధనము కావాలా, బంగారం కావాలా, నగలు కావాలా, ఏం కావాలి నన్ను అడగండి. ఎప్పుడు? నా నీతిని నా రాజ్యాన్ని వెతికిన తరువాత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏం అడుగుతాం? ఆయన నీతిని నా రాజ్యాన్ని వెతకడం మానేసి పక్కన పెడతాం. నాకు డబ్బు కావాలి ప్రభువా, ధనం కావాలి ప్రభువా, ఆ బంగారం కావాలి ప్రభువా. మరి భూమి మీద గొప్పోడిగా ఉండాలంటే, ఏసీ రూమ్లో ఉండాలి అంటే, ఆ మంచిగా బట్టలు వేసుకోవాలి అంటే, మంచిగా బ్రతకాలి అంటే, తినడానికి తిండి ఉండాలి అంటే, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి అంటే, మంచి బంగ్లా కట్టుకోవాలంటే, అన్నీ మనకు అవసరమే. ఈ లోకంలో అంతా అవసరమే, డబ్బు అవసరమే. కానీ అదే జీవితం కాదు. గుర్తుపెట్టుకో, అదే జీవితం కాదు. సొంత నిర్ణయాలు తీసుకొని, సొంత మనసును ఆధారం చేసుకొని, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, నీ లైఫ్ నీ చేతిలో లేదు. గుర్తుపెట్టుకో, నీ లైఫ్ నీ చేతిలో లేదు. యేసు ప్రభు వారు అంటే ఏదో అల్లటప్ప దేవుడు అనుకుంటున్నావా? రోషం కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పు. రోషం కలిగిన దేవుడు. ఆయన ఒక్కసారిగా నీ దీవిస్తే ఏ మనుషుడు ఆపలేడు. ఒక్కసారి ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాడంటే ఎవ్వరు ఆపరజాలరు. మరలా చెప్తున్నా, నీ లైఫ్ ఆల్రెడీ ముందుకి చాలా బాగుంటుంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లైఫ్ అందుకోవడానికి వెనుకున్న వాటిని మర్చిపో. అప్పుల, సమస్యల, బాధల, కష్టాల, ఇబ్బందుల, శోధనల, వేదనల, ఇరుకుల, ఇవన్నీ నువ్వు తోడు పెట్టుకొని వెళ్ళావనుకో, నిన్ను ఇబ్బంది పెట్టక తప్పో. మరిచిపో. ఏం చేయాలి? మరిచిపో. ఈరోజు నువ్వు మరవాలి అంతే. నీకున్న సమస్య మర్చిపో, నీకున్న బాధ మర్చిపో, నీకున్న కష్టం మర్చిపో, నీకున్న ఈఎంఐస్ మర్చిపో, నీకున్నటువంటి అప్పులు మర్చిపో, నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు మర్చిపో. వెనకాల ఉన్నాయన్నీ మర్చిపో, ముందున్న వాటి కొరకు పరిగెత్తు. స్తోత్రం చెప్పు. నేను అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉంటాను మీతో. ఎందుకో తెలుసా? నా 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 నోటి నిండా దేవుడు నవ్విస్తాడు. అందరికీ ఉండదు ఈ భాగ్యం. స్తోత్రం చెప్పండి. టెన్షన్ తలెప్పి ఏది ఎలా జరుగుతుంది, ఎలా కార్యం జరుగుతుంది అంతే. నేను అంటుంటా అప్పుడప్పుడు ఏమనంటే, చివరి ఒక్క సెకండ్ ముందు కూడా మనం కార్యం చేయాలంటే సెకండ్ చాలు ఆయనకి. స్తోత్రం చెప్పు. సెకండ్ చాలు ఆయన కార్యం చేయాలంటే. అదే యోబు దగ్గరికి వెళ్ళి ప్రభు అంటాడు, నేను చచ్చిపోతానయ్యా అంటే ఆయన అంటాడు, చూడు యోబు, నా వైపు చూడు. ఏ జనాల ముందైతే నువ్వు తల దించుకున్నావో, ఎవరి దగ్గరైతే నువ్వు తల దించుకొని జీవించావో, ఎవరి దగ్గరైతే నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు ఎవరైతే చేదరించుకున్నారో, అమ్మ వింటున్నారా, వీళ్ళందరి ముందు మరలా నేను తలెత్తుకున్న వాడిగా చేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ముందున్న ఆస్తి చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గుర్రములను 3,000 ఒంటులను. ఎంతట? 7,000 గుర్రాలు చచ్చిపోయినాయి. 14,000 గుర్రాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3,000 ఒంటెలు, 3,000కి ఇంకో 3,000 దగ్గర ఇచ్చాడు. మొత్తం 6,000 ఒంటెలు ఇచ్చాడు. 500 జత ఎడ్లను, 1000 జత ఎడ్లు ఇచ్చాడు. 500 ఆడగాడిదలు,
1000 ఆడగాడిదలు ఇచ్చాడు, 1000 జతల ఆడగాడిదలు. బహుమంది పనివారికి ఇంకా కూడా ఎక్కువ యోబుకి ఇచ్చాడు. అతడు మరలా ఏమైపోయాడు? ఒకప్పుడు గొప్పవాడుగా ఉండేవాడు. 1వ అధ్యాయంలో 42వ అధ్యాయంకి వచ్చేసరికి రెట్టింపు దీవెనలతో దేవుడు నింపాడు. ఎప్పుడు కూడా ఒకటి అనుకోవాలి, ఏంటి తెలుసా? నేను ఎలాగుండిపోతా. నెవర్. విశ్వాస జీవితానికి అది తగదు. అదే అవిశ్వాసం. నేను ఇలాగే ఉండిపోతా అనుకుంటున్నావా? అదే అవిశ్వాసం. ఆ అవిశ్వాసమే నేను పాడు చేస్తుంది. లేదు, నా ప్రభు అన్నాడు నన్ను గొప్ప చేస్తాడు. నా విశ్వాసం అది, నా నమ్మకం అది. మీలో ఆ విశ్వాసం ఉంటే అదే మిమ్మల్ని నడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. అది మిమ్మల్ని నడిపిస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. నేను జీవితం ఎలాగే ఉండిపోద్ది. నెవర్. ఎద్దు ఎల్లకాలం ఒక్కాసే పడుకోదు, 2వ కాసు తిరుగుతుంది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పేడకలు తీసుకుంటేవాడు. పేడకలు తీసుకొని మాతో కూడా ఆడుకుండేవాడు. మేము చిన్న కుర్రోళ్ళగా ఉన్నప్పుడు మాతో కూడా చదువుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే సడన్గా ఒక రోజు కారులో కనిపించాడు. కనిపించేసరికి నేను అన్నాను, రే ఏందిరా ఎలాగున్నావురా అంటే అంటాడు, నా లైఫ్ చేంజ్ అయింది. స్తోత్రం చెప్పండి. ఎలా లైఫ్ చేంజ్ అయిందంటే నేను ఒక వ్యక్తి దగ్గర జాయిన్ అయినా. ఆ వ్యక్తి చాలా మంచోడు. నన్ను, నా ఫ్యామిలీని గమనించాడు. నమ్మకంగా ఉన్నాము. నమ్మకంగా కొన్ని రోజులు ఉన్నాను, కొన్ని నెలలు ఉన్నాను, కొన్ని సంవత్సరాలు ఉన్నాను. నా నమ్మకత్వాన్ని బట్టి నా కాంట్రాక్ట్ వరకు చేయించాడు. ఈరోజు తన లైఫ్ ఎలాగుందో తెలుసా? మా ఊర్లో ఎవరికీ లేదు అంత డబ్బు సంపాదించి. నేను అనుకున్నాను, రే అరే ఇడి పేడలు తీసుకుండేవాడు రా బర్రెల దగ్గర. వాళ్ళకి ఎవడు పెళ్లి చేసుకోలే మా ఊర్లో. ఊరు మొత్తం లైటింగ్ పెట్టిండు. ఆడ అంటాడు, అదే రాజు, లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అని అనుకోకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్తున్నా, మరలా చెప్తున్నా, లైఫ్ ఎప్పుడు ఒకలాగే ఉండదు. దేవుడు అలాంటి వారిని మార్చినప్పుడు మనల్ని ఎందుకు మార్చడండి? కొన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉంటే ఆ మనిషిని దీవించాడు. తన దగ్గర ఉన్నటువంటి బలగం చేత, తన దగ్గర ఉన్న డబ్బుని చేత ఆ మనిషిని దీవించాడు. ఒక మనిషిని నమ్మకంగా ఉంటే అంత స్థాయికి ఎదిగారు కదా. మనం దేవుని పట్ల నమ్మకముగా ఉంటే, మరల చెప్తున్నాం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉంటే, దేవుని పట్ల ఓపిక సహనముతో కలిగి ఉంటే అద్భుతాలు చూస్తాం. స్తోత్రం చెప్పండి. అద్భుతాలు చూస్తాం. అద్భుతాలే. ఎలా దీవించబడతావో తెలియదు, ఎలాగ ఆశీర్వదించబడతావో తెలియదు, ఎలాగ ఉన్నతమైన స్థాయికి వెళ్తావో తెలీదు, ఎలా గొప్ప స్థాయిలో ఉంటావో నాకు తెలీదు. కానీ దేవుడు నడిపించగలిగిన శక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నడిపించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడు. నా లైఫ్ ఎలాగ ఉండిపోద్దని అనుకుంటున్నావా? మోసపోతున్నావు అని అర్థం చేసుకో. నా లైఫ్ ఎలాగే ఉండిపోతుంది అనుకుంటున్నావా? పడిపోతున్నావా అని అర్థం చేసుకో. నా లైఫ్ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది అనుకుంటున్నావా? నువ్వు నీ విశ్వాస జీవితాన్ని కోల్పోతున్నావు అనుకో. నా లైఫ్ ఇలాగ ఉండదు, ఒకరోజు మారుతుంది. ఆమెను చెప్పు. నా లైఫ్ ఇలాగ ఉండదు, ఒకరోజు మారుతుంది. ఆమెను చెప్పు. మా అమ్మ అప్పుడప్పుడు అంటా ఉంటుంది, గొప్పలు కావాలరా మీరు గొప్పలు అవ్వాలి, నేను చూడాలి కళ్ళారా. ఒక్కోసారి మేము కొంత సమస్యలు బట్టి, మాకున్న ప్రాబ్లమ్స్ బట్టి కాస్త డిప్రెషన్లోకి వెళ్ళేటప్పుడు అప్పుడు మా అమ్మ వచ్చి అంటది, ఏమని అంటది తెలుసా? ఎప్పుడు ఒకేలా ఉండిపోద్ది అనుకుంటున్నావా? మారుస్తాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, దేవుడి మీద నమ్మకం పెట్టుకో. మరలా ఆవిడ నాకు చెప్తూ ఉంటే నాకే మతిపోద్ది. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఆమెను తీసుకొచ్చి. ఎవరినైనా వాడుకోగలడు. ఏ సమయంలో ఎవరిని వాడుకోవాలో వాడుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సందర్భాలు ఇలాంటివి. ఎన్నో రోజులు తిండి లేక, తిప్పలు లేక, ఆకలి దప్పికలతో, తెలుసండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొస్తున్నప్పటికీ దేవుడు మమ్మల్ని నిలబెడుతున్నాడు, వాడుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా.
మరి నీవెందుకు నీ లైఫ్ చేదరించుకుంటున్నావు? ఈరోజు అడిగే ప్రశ్న ఏంటంటే అదే అడుగుతున్నాడు దేవుడు. నీ లైఫ్ని ఎందుకు నువ్వు అలాగా ఇబ్బంది పెట్టుకుంటున్నావు? మనుషులు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోకు. మనుషుల్ని కాస్త దూరం పెట్టు, దేవుణ్ణి దగ్గరగా పెట్టు, నీ హృదయంలో చేర్చుకో. మనుషులు నమ్మితే మోసపోతావు. మనుషుల జీవితాల్లో ఎలాంటివి ఉంటా తెలుసా? నీ మంచి కోరేటట్టుగా ఉంటారు, కానీ నీకే గోతులు తీస్తారు. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము, యువకాది కాలు జారే స్థలము, ఉన్నావు నీవు పాప పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము. యువక అది ఏ నిత్య మరణము, కలవంటిది నీ జీవితం కడు స్వల్పకాలము. యువక అది కాలు జారే స్థలము, యువతి అది కాలు జారే స్థలము, ఉన్నావు నీవు పాప పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము. యువత అది ఏ నిత్య మరణము. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎలాంటి అంటే స్వార్థ ప్రియులు, డాంబికులు. మనుషులు నమ్మకో, మనుషులు సృష్టించిన యేసయ్యను నమ్ము. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నమ్మొద్దు, మనుషులు నమ్మొద్దు. నమ్మి 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 మోసం చేసిన తర్వాత భయపడి బిక్కుమంటూ జీవిస్తుంటారు. ఎలా ఉంటుంది తెలుసా? మనిషికి నెమ్మది లేక, సుఖము లేక, శాంతి లేక, మనశ్శాంతి లేక, మైండ్లో ఎన్నో ఆలోచనలు, ఆ నరాలు పగిలిపోయి, ఆ నరాలకి వీట్ వచ్చేసి, ఆ నరాలు దెబ్బతిని నీ మైండ్ సెట్ పాడు చేసుకొని లాస్ట్ హాస్పిటల్ పాలే. లాస్ట్కి ఏ పాలు? హాస్పిటల్ పాలు. వాడు బిల్లు కట్టకపోతే శవాన్ని కూడా అంతే. ఈ ప్రెజర్ నువ్వు అనుభవించొద్దు అనే దేవుడు నీతో మాట్లాడుతున్నాను. నీ ముందున్న లైఫ్ ఆయన సెటిల్ చేసి పెట్టాడు యోబులాగా. స్తోత్రం చెప్పు. ఆయనకి యోబుకి ఆల్రెడీ సెటిల్ చేసి పెట్టాడు. నేను ముందున్న ఆశీర్వాదం చూడు. చచ్చిపోతాను అంటావేంటి? బుద్ధి లేని మొహం కూడా, బుద్ధి లేని మొహం దానా? చచ్చిపోతావు అంటే ఏంటి? ఇదే లైఫ్ అనుకుంటున్నావా? ముందు లైఫ్ చూడు. ఆమెను చెప్పు, ఆమెను చెప్పు. సముద్రం దాటితే ఉంది నీ లైఫ్. ఆమెను చెప్పు. సముద్రంలో ఎన్నో కెరటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అల్లకొల్లాలు వస్తాయి, అయినా అట్లా దాటుకొని వెళ్ళు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అదే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చినట్లుగా మనకు కూడా ఒక లైఫ్ ఉంది. ఆమెను చెప్పు. హల్లెలూయా. ఎందుకు బాధపడతావు? ఎందుకు అధైర్యపడతావు? ఎందుకు ఇబ్బంది పడతావు? ఎందుకు నీ కష్టం? నువ్వు భయపడిపోతున్నావు. ఎలాగుంటుందో మీకు ఇంకో విషయం తెలుసండి. మత్తయి సువార్తలో మాట చూపిస్తాను. మత్తయి సువార్తలో ఎందుకు భయపడిపోతున్నారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, చూపిస్తాను. మత్తయి సువార్తలో చూడండి, 6వ అధ్యాయము 31వ వచనం చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి చెప్పండి తెలియను. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఏం తింటాం ప్రభా? కొంతమంది చూడండి, వర్షాకాలం వచ్చింది అనుకోండి, పనులు ఉండవు సరిగా. అంటే మనకైతే దేవుడి కృపను బట్టి ఏదో పని ఇచ్చాడు, మనం కూర్చొని పని చేసుకుంటాం. వర్షాకాలం వస్తే కొంతమంది పనులు ఉండవు. ఏం తింటాం ప్రవ్వా? ఏం ధరించుకుంటాం ప్రవ్వా? ఎలా జీవించగలుగుతాం ప్రవ్వా
అంటే వీళ్ళు ఉన్నది ఏంటి? భయం. భయం. కూర్చోండి. భయం. వీళ్ళు ఉన్నది ఏంటి? భయం. ఎలా ఉంటుందో ప్రభు. కరోనాలో అమ్మా వినాలి జాగ్రత్త. కరోనా సీజన్లో నేను అనుకున్నా, ప్రభువా నాకు ఏదో ఒకటి చక్కని మార్గం చూపించవా. 2023 అనుకుంటా కరోనా, 23, 22 కదా, 20, 21, 22 అంతేనా? 23నా? ఓకే. ఈ 3 సంవత్సరాలు కూడా నేను అనుకున్నాను, ప్రభువా నన్ను ఎలాగ పోషిస్తావు అనుకున్నాను. మీరు నమ్ముతారు నమ్మరో, నేను నిజం చెప్తున్నా. నేను ఏం తినాలి ప్రభువా, నా బిడ్డలు అలాగ ఉండాలా అంటే ముందు ఆలోచించుకోండి. నేను ఏమి ఆలోచించుకోండి, నా లైఫ్ని ఆలోచించేసేవాడిని. భయపడిపోతుండేవాడిని. ఎలా జరుగుతుందో, ఏమవుతుందో, ఎలాగుంటుందో, బయటికి వెళ్ళడానికి పంపించట్లేదు. అప్పుడు ఆస్తున్నోళ్ళకి పర్వాలేదండి, పేదోడి పరిస్థితి ఏంది? రెక్కాడితే కానీ డొక్కాడలేని వాళ్ళ పరిస్థితి ఏంది? నేను ఇదే భయపడిపోయాను. ఇప్పుడు ప్రభు ఒక మార్గం చూపించాడు. చిన్న వ్యాపారం మొదలుపెట్టాం నా భార్య నేను. మీరు నమ్ముతారా? కరోనా అయిపోయినంత వరకు ఆ వ్యాపారం ఎక్కడ ఆగలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఆగలేదు. కరోనా అయిపోయినంత వరకు ఆ వ్యాపారం ఎక్కడ ఆగలేదు. చక్కగా జరిగింది. చాలా దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. ఆమెన్ చెప్పు. మరలా సేవలో కూడా అనేకులు కాయగూరలు తెచ్చివ్వడం, సేవకులు అనేకులు బియ్యం తెచ్చివ్వడం, ఇలా జరుగుతుండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ అయితే ప్రభు నేను దేని కొరకు చింతించకూడదు. ఆమెన్ చెప్పు. ఈరోజు వాక్యం ఏంటో నీవు కూడా ఒకటే, దేని కొరకు చింతించొద్దు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేని కొరకు? నా పిల్లల లైఫ్ లేటి, వీళ్ళు ఉద్యోగాలు చేస్తారా, వీళ్ళ జీవితాలు ఇంతేనా, వీళ్ళ బ్రతుకులు ఇంతేనా, ఏమైపోతారు, ఎలాగైపోతారు, ముందు లైఫ్ నీకు ఎందుకమ్మా? రేపు దినం గురించి నీకు తెలుసా ఏమవుతుందో? రేపు నువ్వు బ్రతుకుంటావని తెలుసా నీకు? రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలుసా? రేపు ఏం అవుతుందో నీకు తెలుసా? నువ్వు బయటికి వెళ్ళి లోపలికి ఇంటికి వచ్చేంత వరకు కూడా నీ జీవితం ఏమవుతుందో నీ చేతిలో ఉండదు. కానీ రేపటి గురించి నీకు ఎందుకు? నా భార్య కూడా ఆలోచిస్తుంది. 6 రోజుల ముందే తల పెట్టుకొని ఎలగా తల బాదుకుంటే సుఖం ఏముంది? స్తోత్రం చెప్పండి. ఇక మా దగ్గర రమేష్ అనే అబ్బాయి ఉంటాడు కదా, మీకు తెలుసు కదా. అబ్బాయి అంటాడు, ఏమంటాడు తెలుసా? నాకు ఒక్కోసారి విచిత్రం అనిపిస్తుంది ఆయన మాటలు. అని అంటాడు, రమేష్ నువ్వు ఇంకా డబ్బులు కట్టాలి కదా, కట్టలేదంటే ఇంకెన్ని రోజులు ఉందా అంటాడు. ఒక 2-3 రోజులు ఉందంటే 2-3 రోజులే కదా, ఈలోపు దేవుడు ఇచ్చేస్తాలే ఏమంటాడా? ఈలోపు దేవుడు ఇచ్చేస్తాలే అంటాడు. ఆయన ఏంటో మరి ఆయన విశ్వాసం ఏంటి నాకు అర్థం కాదు. 1 గంట ఉందంటే ఇంకొక గంట ఉంది కదా, దేవుడు నాకు 1 గంట ఇస్తాడు చాలు, గంట చాలు. నాకు మతిపోద్ది ఆయన మాటలు ఒక్కొక్కసారి వింటుంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన విశ్వాసం చూడ, ఇంకా గంట అంటే 1 రోజుతో సమానమేమో మరి ఆయనకి. ఆమెన్ చెప్పండి. అది మన విశ్వాసం. ఇలా ఉండాలి. అది మన విశ్వాసం. భయపడకూడదు. ఏం తింటాము అసలు, రేపు నువ్వు బ్రతికుంటావు ఇవన్నీ చూస్తావా? నేను అనుకుందాం మనం, నేను కానీ మీరు కానీ రేపు బ్రతుకుంటామా? అమ్మా అందరు తలకాయలు పైకి ఎత్తండి. రేపు బ్రతుకుంటామని గ్యారంటీ ఏముందా నీకు? నాకుందా? గ్యారంటీ లేని లైఫ్ మనదే. నీటి మీద బుడగ వచ్చినట్టు పోద్ది. పువ్వు ఉదయాన్నే పువ్వు పుష్పిస్తే సాయంత్రానికి ఏమైపోద్ది? వాడిపోద్ది. అలాంటి మన లైఫ్కి ఒక 6 రోజుల తర్వాత ఏమైద్దో, 10 రోజుల తర్వాత వడ్డీ కట్టాలి, 10 రోజుల తర్వాత అప్పు కట్టాలి. ఎందుకు ఇవి చింతించి నీ నరాలు పగిలిపోతాయి, నీ జీవితం పాడైపోద్ది, నీ విశ్వాస జీవితం కోల్పోతావు, నీ విశ్వాస బ్రతుకు కోల్పోతావు. రేపటి దినం గురించి నువ్వు చింతించద్దు. వాక్యం చెప్తా ఉంది. అక్కడ ఏమని రాయబడింది చూడండి, 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి చెప్పండి. మీరే
తెలీదా? ఇక్కడ తలకాయలు పుచ్చకాయలా ఊపుతుండ్రు, నోరు మాట్లాడండి. తెలుసా తెలీదా? ఇవన్నీ నీకు వస్త్రాలు కావాలని దేవుడికి తెలుసా? రాజు సైకిల్ కావాలని దేవుడికి తెలీదా? తెలుసు కదా. నీకు మంచి బట్టలు కావాలని దేవుడికి తెలుసు కదా. మంచి లైఫ్ ఇవ్వాలని దేవుడికి తెలుసు కదా. అన్నీ దేవుడు తెలుసు, అన్నీ తెలుసు. అని తెలియదేంటి? అన్నీ తెలిసిన ఆయనకు నువ్వేమివ్వాలి? ఆ కింద చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అది అక్కడతో ముడిపడి ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కావాలంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు. అప్పుడు ఏం కావాలో నీకు ఆయన ఇస్తాడు. అంతేగాని నేను చచ్చిపోతా అంటే ఆయన ఆమెను అన్నాడు అంటే నువ్వు పోతా అంతే. ఏమంటా? అంతే కదా. ఆయన ఆమెను అన్నాడు అనుకో జరిగిపోద్ది. ఎవ్వడు నిన్ను ఆపలేడు. నిన్ను ఆపలేడు. అప్పుడు పైకి వెళ్ళి తర్వాత ప్రభువా నన్ను కింద పంపించా వస్తావా? లాజరు ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు అంటున్నాడు, మా యొక్క స్నేహితులు, రక్త సంబంధులు, కుటుంబస్తులు చాలా మంది ఉన్నారు, నన్ను కాస్త పంపిస్తావా? నేను వెళ్ళి చెప్పొస్తాను. పంపిస్తావా? ఇక్కడ వారు అక్కడికి రావడానికి వీల్లేదు. బాగానే ఉంటుంది. నీకు ఇక్కడ ఉన్నంత వరకు చచ్చిపోతాను అంత. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోతాను అంట. పంపించడు ఆయన. ఇక్కడ ఉంటే ఇంకా ముందుకో వెనక్కి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఉంటే ముందుకు వెళ్ళడానికి అవ్వదు, వెనక్కి రావడానికి అవ్వదు. జాగ్రత్త. నీ నోరు గొంటలు పెట్టుకో. జాగ్రత్త. స్తోత్రం చెప్పు. నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే మొదట ఆయన నీతిని వెతుకు, నీతిగా బ్రతుకు. రెండవది ఆయన రాజ్యాన్ని, అంటే పనిని, ఆయన పని ఏదైతే నీకు అప్పగించాడో దాంట్లో నమ్మకంగా ఉండు. రేపటి దినం గురించి అస్సలు ఆలోచించదు. నిజం చెప్తున్నాను, మీరు దాన్ని బట్టి కృంగిపోయారు. నిజం చెప్తున్నా. రేపు ఏమవుద్దు? వశీగాడి లైఫ్ ఏమవుతుందో? ఇప్పుడు ఎలాగుంటాడు? తల్లిగా నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడు చూస్తే వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఏమైపోద్దో, ఎలాగైపోద్దో? 3 కొడుకులు పెంచుతున్నాను, ఏమైపోద్దో, ఎలా అయిపోద్దో? వీడు చూస్తే తాగుపోతు ఏంటో అని తలకాయలో పెట్టేసుకొని, బ్రెయిన్లో పెట్టేసుకొని నరాలన్నీ పగిలిపోయేదాకా అలాగే కూర్చుంటాం. ఈ ప్రెజరు నీకొద్దు. రేపు నీది కాదు, గుర్తుపెట్టుకో. రేపు నీది కాదు. ఈరోజు నేను ఎలా మాట్లాడుతున్నా, రేపు ఏం సంభవిస్తాను నాకు కూడా తెలియదు. నేను దేవుడి దగ్గర రాసుకొని వచ్చినాను లెటర్. అమ్మా రాసుకొని వచ్చినాను. ఇలా మీరు రాసుకొని వచ్చినారా? నేను ఈ రోజునే చచ్చిపోతాను. నెవర్. ఆయనకి ఇష్టమే తీసుకెళ్ళిపోతాడు అంతే. స్తోత్రం చేయండి. అంతేగాని భయపడిపోలే. ఎలాగ బతకాలి ప్రభువా? ఎలాగా అని అడిగితే ఏదోలా బతుకుంటాడు అంతే. ఇప్పుడు మీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు దుఃఖపెట్టి నానా నాకు బండి కొన్నా అన్నాడు అనుకో. ఆ దగ్గర కొనడానికి డబ్బులు లేకపోతే అంటాడు పరా బయటికి అంటే ఊరు వదిలిపోతాడు. తండ్రిని వదిలిసిపోతాడు. ఏమైపోతాడు? దేశదేమర్ అయిపోతాడు అంతే. ఇటు బాగుపడతాడా? అలాగే దేవుడు చెయ్యి వదిలిపెట్టాడు అనుకో, నువ్వు దేశదేమరవే. ఆడదవ్వచ్చు, మగవాడవచ్చు. ప్రభు యొక్క హస్తాల్లో నువ్వు బంధింపబడి ఉన్నంత వరకు నిన్నెవడు ఏమీ చేయలేడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని చెయ్యి అనుకోండి అమ్మా వినాలి. ఇటు చూడు నాగదు చూడు, ఇటో చూస్తాను, స్కానింగ్ తీస్తాను, ఇటు దిగు. ఇది దేవుని చెయ్యి. ఇది దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన ఇలా బిగించి నీకు రక్షణ కవచంగా ఉంటాడు. ఆయన కాస్త ఇలా వదిలిపెట్టాడు అనుకో, ఆ వచ్చిన గాలికి నువ్వు కొట్టుకుపోతావు. తెలుసా నీకు? వచ్చిన గాలి కొట్టుకుపోతావు. అల్పమైన జీవి ఏదంటే మనమే. అల్పమైన జీవితం ఇది. ఈ జీవితానికి మురిసిపోయి సంపాదించాలి, పోగు పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, నేను మొహం చేయి. కొంతమంది డబ్బు సంపాదించేసి బీరువాళ్ళు పెట్టేసి ముక్కుపోయిందాక వదిలేస్తాడు. అందుకే దేవుడు అంటాడు ఒక మాట, నువ్వు కష్టపడి శ్రమపడి సంపాదిస్తావు, దాన్ని తినే దొంగలు ఎంతోమంది ఉన్నారు.
అందుకే కడుపు నిండా తిను, హ్యాపీగా ఉండు, దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతికి కరెక్ట్గా జీవించు. నీకు జరగకపోతే అప్పుడు దేవున్నాడు, అప్పుడు ఆయన చూపిస్తాడు. ఆమె ఏం చెప్పు, అన్నీ కోల్పోయి బుర్రలో ప్రెజర్ తెచ్చేసుకొని నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, నేను ఇంతే, నా సంగతి ఇంతే, నా పిల్లలు నేను అడుక్కు తినడమే, నా పరిస్థితి ఇంతే. ఎవడు చెప్పాడు నీ లైఫ్ మారదని? ఎవడు చెప్పాడు నీ జీవితం మారదని? ఎవడు చెప్పాడు నీ భవిష్యత్తు మారదని? ఎవడు చెప్పాడు నీ బ్రతుకులో నెమ్మది కలగదని? ఎవడు చెప్పాడు నీకు శాంతి సమాధానం ఉండదని? ఎవడు చెప్పాడు? సాతాను గడు అలాగే చెప్తాడు. వాడు ఏం చేస్తాడంటే, నీ లైఫ్ ఇంతే ఆడ అంటుంటే నువ్వు అంటుంటావు. పక్కన వచ్చి అంటాడు, ఏయ్ నీ లైఫ్ అంతే, ఏయ్ నీ జీవితం అంతే, నువ్వు ఇంక బాగుపడవు, నువ్వు ఇంక స్థిరపడవు, నీకు మంచి మార్గం రాదు, నీకు మేలైన మార్గం రాదు, నీకు శాంతి లేదు, సమాధానం లేదు, ఇంకెప్పుడు ఉండదు, నీ బుర్ర నరాలు పాడైపోతాయి, నీ జీవితం పాడు చేసుకుంటావు, ఇంకెంతే, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. వాడు అదే చెప్తాడు. ఏం చెప్తాడు? ఎవడు చెప్తాడు ఈ మాట? దేవుడు అంటాడు ఆ మాట? అమ్మా ఏంటి దేవుడు అంటూ? దేవుడు అన్నాడు. ఎవడయ్యా అంటాడంటే సాతాను. వాడు నిన్ను పాడు చేయడమే లక్ష్యం వాడిది. ఒక విశ్వాసిలా జీవించడం వాడికి ఇష్టం ఉండదు. ఒక మంచోళ్ళ బ్రతకడం వాడికి ఇష్టం ఉండదు. ఒక మంచి లక్షణాలు కలిగినోడు మంచి లక్షణాలతో బ్రతకడం వాడికి ఇష్టం ఉండదు. ఎలవోగులాగా వాళ్ళు చెరపాలి. అప్పుడు అది శంకలు గుద్దుకుంటాడు చూడు. నువ్వు చచ్చిపోతాను అన్నావు అనుకో చూడు, ఓ వాడి సంతోషానికి డీజే కూడా సరిపోతాడు ముందుని పెడితే, అంత గంతులు వేసేస్తాడు. నీకు తెలీదు, నిజం చెప్తున్నాను. నువ్వు చచ్చిపోతున్నావు ఒక్కసారాను డీజే ముందుని పెట్టిన ధ్యాన్ చేసిన వాళ్ళు అంతా చూసావా, దానికంటే దారుణంగా డ్యాన్స్ చేస్తాడు వాడు. ఎందుకో తెలుసా? నేను చెప్పినట్టు ఉంటుంది, నేను చెప్పినట్టు మొన్న శవాన్ని తీసుకెళ్తుంటే వాడికి డ్యాన్స్ రాదు. శవాన్ని తీసుకెళ్తున్నాం, మరి విజయవాడ సైడ్ అలాగే ఉంటుంది. డబ్బులు పెట్టారు, డబ్బులు పెడితే వాడు డ్యాన్స్ రాదు. వాడు అంతంట నిలబడి ఇలాగా అంతంట అంటుంటే ఇదేం డ్యాన్స్ రా నాయన అనుకున్నాను నేను సమాధి పెట్టి మోసుకెళ్తున్నాను. వాడు నిలబడి ఏమంటాడు, రే ఆగండి, మీరు ఆగండి అనేసి ఆయన ఆపేసి ఇదేమంతంటే ఇలాగే అంతంట. ఆ డబ్బులు కొడుతుంది ఇలాగ అంటుంటే నాకు ఇది చెప్పలేని నవ్వు వచ్చేది. కానీ అక్కడ దుఃఖం, కానీ నవ్వకూడదు కదా. వాడు ఒకటే స్టెప్, కొట్టండి అంటున్నాడు. అంటుంటే విపరీతమైన నవ్వు వచ్చింది నాకు. ఎవరే పాదరా బాబు, కొద్ది ముందు పదండ్రా బాబు, వాళ్ళు అంతా శవం బరువుగా ఉంటుంది, మోసినోడికి తెలుస్తుంది బాధ అని చెప్పేసి నేను కొద్దిసేపు మోసి వాళ్ళకి ఇచ్చేసాను. హల్లెలూయా. అలాగే సాతాను గాడికి కూడా నీ నోటంట చచ్చిపోదాం అనే మాట వచ్చినప్పుడు ఈ డీజేల దగ్గర డప్పుల దగ్గర డ్యాన్స్ చేసిన వాళ్ళకంటే అద్దానంగా డ్యాన్స్ చేస్తాడు వాడు. ఎందుకో తెలుసా? వాడికి సంతోషకరమైన మాట అది, వాడికి ఆనందం తెచ్చే మాట అది. నా బ్రతికింతే అనుకున్నప్పుడల్లా డ్యాన్స్ చేస్తాడు. ఇంట్లో గొడవలు పెట్టేసి హ్యాపీగా తప్పుకొని ఒక మూల కూర్చొని చూస్తాడు వాడు. ఇంట్లో సమాధానం లేకుండా చూస్తాడు. ఎంత సంతోషిస్తాడు వాడు. ఇవంటికి కారణం ఎవడు అని చెప్పొచ్చు. వాడు పెద్ద లూసిఫర్. ఎవడాడు? సాతాను. ఈ సాతాను ఎవడింట్లో అయితే ఉంటాడో వాడు బొమ్మట ఆడుతాడు. వాడు మనం ఆడుకుంటాం చూసినామా కాయిన్స్తో, అలా ఆడుకుంటాడు. ఆడుకోగలడు. బ్యాట్ టు బాల్ ఆడేస్తాడు. వాడు కొడుతూ ఉంటే మనం బాల్లాగా వచ్చి ఆడి మీదే పడతాం, మళ్ళా కొడతాడు, మళ్ళా పడతాం. అలా చేస్తాడే వాడు వాడుకుంటాడు. ఆడికి దొరకకుండా ఉండాలంటే బలమైన ఆయుధం నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆ తర్వాత నీకేం కావాలో ఆయన ఇస్తాడు. ఎందుకు భయపడిపోతావు? ఇది సత్యం తెలియదు కదా మనకి. ఒకవేళ తెలిసిన వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం కదా, ఆ క్షణము వాక్యాన్ని పక్కన పెట్టి జీవిస్తాం కదా, వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతాం కదా. అందువల్ల ఈ సమస్యలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా ఏదేమైనా నా ప్రభువుకి మహిమ అన్నటువంటి జీవితం జీవించు. నీకు నెమ్మది దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, ప్రశాంతమైన జీవితం ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని నిమిషాలు వచ్చింది చూడండి. కాబట్టి ఈరోజు మీకు నేను చెప్పవలసిన మాట ఏడో తెలుసా? భయపడద్దు. భయపడకుండా ఉంటే వాడు ఏమీ చేయలేడు. వాడు ఏమీ చేయలేడు. వాడు అస్సలు నీ దరిదాపులోకి రాలేడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాండి, భయపడతారా? మా పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారా నోటంట?
ఇది మాట రాలేదేంటి? చెప్పండి. కానీ ఒకటే అనాలి, ఆయన నీతిని ఎత్తుకు, ఆయన రాజ్యాన్ని ఎత్తుకు. మనుషులు నమ్మొద్దు, దేవుడు నమ్ము. దేవుడు అద్భుతమైన కార్యాలు మన ముందు లైఫ్ని సెటిల్ చేసి పెట్టాడు. ఆ లైఫ్ని మనం అపోజిట్ పౌలు మాదిరిగా ముందుకే పరిగెడదాం. మన లైఫ్ ఆల్రెడీ సెటిల్ చేశాడు. స్తోత్రం చెప్పు. ముందుకు మన లైఫ్ని అద్భుతంగా ఇచ్చేస్తాడు, దీవిస్తాడు. గొప్ప ఆశీర్వాదకరంగా మనల్ని, మన కుటుంబాన్ని నిలబెడతాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి అందరూ. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివారం నీ బిడ్డలతో, నీ ప్రియులతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. మా దేవా, మా రక్షక, మీకు స్తోత్రాలయ్యా. నీ కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు వందనాలు. నేను దేని గురించి అయితే బహుగా భయపడుతున్నాం అదే మా మీదకు వచ్చిన నీ వాక్యం సెలవిస్తూ ఉన్నాం. ఏ విషయంలో మేము భయపడిపోకుండా ఆయన చక్కగా నీ ఎదుట నిలబడేవారిగా, చక్కగా నీ ఎదుట జీవించేవారిగా, చక్కగా నీ ఎదుట ఉండేవారిగా మమ్మల్ని మా కుటుంబాల నుంచి నడిపించి సహాయం చేయండి. గొప్ప దేవ, నీ మార్గం మాకు దొరికింది, ఇదే నిత్యమైన రాజ్యానికి తీసుకెళ్ళేదని మేము నమ్మి విశ్వసించులాగా, గుర్తెరుగులాగా సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతమైన కార్యాలు జరిగించి, మీ మేలులతో నింపి, మీ ఆశీర్వాదాలతో నింపి, మీ కృప సన్నిధి తోడించి బలపరిచి స్థిరపరచు, మీ కృపలో నడిపించండి. మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి నామమున పేరట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.